276 మంది ఇక మేము మరణిస్తాము, ఇక మేము బ్రతికే ఛాన్సెస్ లేవు అని చెప్పి అలా భయంతో వణికిపోతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు చుట్టూ ఉన్నారు. నిరీక్షణకి ఆధారం అనేది లేదు. ఇటువంటి పరిస్థితుల్ని పౌలు గారు ఎదుర్కొంటూ ఉన్నారండి. ఒక్కదాని తర్వాత ఒకటి సమస్య ఆయనకి పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత చివరిగా వస్తే ఓడ అనేది బద్దలైపోయింది. ఓడ ఏదో విధంగా పాపం ఈదుకుంటూ ఆయన వచ్చేసాడు. ఒక ద్వీపాన్ని చేరుకున్నారంట వాళ్ళు. ఆ ద్వీపము మెలితే అనే ద్వీపం 28వ అధ్యాయంలో ఉంది. ఒక మనిషి సరైన ఆహారం లేదు, సరి అయిన స్నాన సౌకర్యాలు లేవు, వస్త్రములు ఎన్ని దినముల నుంచి మార్చుకున్నాడో లేదో తెలియదు. తన ఒంటికి ఉన్న గాయాలు, తన హృదయమునకు తగిలిన గాయాలు, ఇలాంటి పరిస్థితిలో తనకు ఉన్న ఎనర్జీ మొత్తం కూడగట్టుకొని అతను ఈదుకుంటూ ఒక ప్రదేశానికి చేరాడు. ఆ ప్రదేశంలో వర్షం వస్తూ ఉందంట, చాలా చల్లగా